నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఒక భీకర యుద్ధం 2 వారాల సీజ్ ఫైర్ డీల్తో ఆగింది. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్స్, ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్స్తో నడిచిన ఈ హై డ్రామాలు అసలు గెలిచిందెవరు? పవర్ఫుల్ అమెరికానా, లేకపోతే పట్టు వదలకుండా విక్రమార్కుడిలా నిలిచిన ఇరానా? విజయం తమదే అంటే తమదే అంటూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ లోతుగా పరిశీలిస్తే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయనకే రివర్స్ అయిందనిపిస్తోంది. తన పంతం నెగ్గించుకోలేక, ఇరాన్ను లొంగదీసుకోలేక మహాభారతంలో వసుదేవుడు గాడిద కాళ్ళు మొక్కిన చందంగా చివరకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ట్రంప్ వ్యూహం ఎందుకు విఫలమైందో, ఇరాన్ ఎలా పైచేయి సాధించిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో కొన్ని పాయింట్స్ను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ దాదాపుగా 10 నుంచి ఒక 12, 13 ఉంటూ ఉంటాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా. అండ్ ఏ పాయింట్ మీకు బాగా అనిపించింది, ఏ పాయింట్లో ట్రంప్ బాగా ఫెయిల్ అయ్యాడు అనిపించింది, కారణం ఏంటో కూడా మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ పాయింట్. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మిషన్ ఫెయిల్. అవును, మిషన్ ఫెయిల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యుద్ధాన్ని ప్రారంభించింది ఇరాన్ని లొంగ తీసుకోవడానికి. కానీ ఏం జరిగింది? ఇరాన్ని లొంగ తీసుకుందాం అనుకున్న ట్రంప్ ఆఖరికి ఇరాన్ పెట్టిన కండిషన్కి లొంగిపోవాల్సి వచ్చింది. ఇది ఆయన అనుకున్న ది వెరీ ఫస్ట్ మిషన్ ఫెయిల్ అయింది అని చెప్పుకోవడానికి రీజన్. ఇక్కడ నుంచి నెక్స్ట్ కారణానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కారణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటది? లెట్స్ గో టు ద నెక్స్ట్ రీజన్. నెక్స్ట్ కారణం ఏంటో చూసేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సెల్ఫ్ గోల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రధానంగా ఇరాన్ని టార్గెట్ చేద్దాం అనుకున్న ట్రంప్ హర్మూజ్ దగ్గర, మీరు చూస్తే హర్మూజ్ దగ్గర బ్లాక్ అయిపోయాడు. ఎంతలా బ్లాక్ అయిపోయాడంటే అక్కడి నుంచి బయటకు రాలేకపోయాడు. సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్, సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్, సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్కి వెళ్ళిపోయాడు. ఎంతలా అంటే హర్మూజ్ స్ట్రైట్ని విడిపించకపోతే యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాను, అండ్ ఇరాన్ని అది చేసేస్తాను, ఇచ్చేస్తాను చెప్పుకొచ్చాడు. అసలు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయింది అమెరికా వల్ల కదా. అమెరికా యుద్ధం కారణంగా హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇరాన్ దాన్ని తన గుప్పెట గట్టిగా తీసుకుంది. దాన్ని విడిపిస్తానని చెప్పుకొచ్చి ప్రగల్భాలు పలికిన ట్రంప్ దాన్ని విడిపించలేకపోయాడు. అండ్ పైపెచ్చు ఆ యుద్ధాన్ని తీవ్రతరం చేయడంలో ఇంకా ఆజ్యం పోసినట్టు అయిపోయింది. అండ్ దాని కారణంగా ఏకంగా పశ్చిమ దేశాలే కాదు, మరి ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీసే కాదు, ఏషియా కూడా ఇంపాక్ట్ చాలా గట్టిగా తగిలింది. ఆ తర్వాత నేను వాటిని తెరిపిస్తానని చెప్పి ఏకంగా యుద్ధంలోకి పంపిస్తా అన్నాడు, చేతులు ఎత్తేశాడు. పశ్చిమ దేశాలకైతే మీరే వాటిని తెరుచుకోండి అన్నాడు. ఇదేం చేయలేకపోయాడు. ఆ తర్వాత దాన్ని తెరిపించలేక ఎన్ని కష్టాలు పడ్డాడు. అక్కడికి ఎంత గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్దాం అనుకున్నాడు. అసలు సెల్ఫ్ గోల్ అంటే ఇంతకు మించి ఇంకే ఉంటుంది. ఆఖరికి ఏమన్నాడు? హర్మూజ్ స్ట్రైట్ ఈరోజు తెలుసుకుంది నా వల్లే అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కదా, హర్మూజ్ స్ట్రైట్ ఈరోజు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకుంది నా వల్లే అంటూ సెల్ఫ్ గోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. యుద్ధాన్ని కీలకమైన స్టేజ్కి చేర్చిన దాంట్లో అతిశయోక్తి లేదు. ఇక నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. ఫినాన్షియల్ క్రైసిస్. ప్రపంచం మొత్తాన్ని ఫినాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేశాడు ట్రంప్. ఇదొక పాయింట్. డాలర్ ఎంత ఉండింది మహా అయితే క్రూడ్ ఆయిల్ ధర యుద్ధం ప్రారంభానికి ముందు, అంటే దాదాపుగా ఫిబ్రవరి 28 కన్నా ముందు మాట్లాడుకుంటే ఎంత ఉండింది? మహా అయితే 70, 80, అటు ఇటుగా 86, 90 అంతే కదా, ఆ మధ్యలోనే ఉండింది. కానీ మధ్యలో వచ్చినప్పుడు యుద్ధం మధ్యలోకి రాబోతుకి ఎంత అయింది? ఏకంగా $136 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 136 నుంచి కొన్ని సందర్భాలు 140కి వెళ్ళిపోతున్నామో అని చెప్పి భయపడిన రోజులు. అండ్ ఆ తర్వాత మన మీద కూడా ఇంపాక్ట్ పడింది, భారతదేశంలో కూడా. సో అంతేకాదు, కీలకమైన మెటీరియల్స్, ఖనిజ సంపదను మాట్లాడుకుంటాం, వాటి ధరలు కూడా పెరిగిపోయాయి. అండ్ మందుల ధరలు పెరిగిపోయాయి. అంతా చేసి ఫైనాన్షియల్ క్రైసిస్ తాను తవ్వుకున్నది గొయ్యిలో తానే పడ్డాడన్నట్టుగా అమెరికా సోకాల్డ్ అమెరికా ఫస్ట్ నినాదం గురితో బయలుదేరాడు ట్రంప్. అదే అమెరికా ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవ్వాల్సి వస్తోంది అనేది వినిపిస్తున్నమాట. ధరలు అలా పెరిగిపోయాయి, ఆమంతం పెరిగిపోయి అక్కడ కూడా ధరలు. కాబట్టి ఫినాన్షియల్ క్రైసిస్ ప్రపంచం మొత్తాన్ని నెట్టేయడమే కాదు, అమెరికాను కాపాడుతున్నానని చెప్పి సోకాల్ చెప్పుకొచ్చిన ట్రంప్ అదే అమెరికాను ఈరోజు ఇబ్బందులకి నెట్టేశాడు, ఆర్థికంగా కుదేలయ్యేలా లాగేశాడని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నమాట. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ రీజన్, ఫినాన్షియల్ క్రైసిస్. క్లుప్తంగా మాట్లాడుకుంటే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇరాన్ యురేనియం బహుశా ఇక్కడ ప్రారంభమైందా అంటే కనుక, అంటే యుద్ధం ప్రారంభం అవడానికి 1, 2, 3, 4, 5, 6 ఇలా కారణాలు అనుకుంటే ఆ కారణాల్లో ఇదొక కారణం. ఇరాన్ యురేనియం
క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఈ యురేనియం కనుక శుద్ధి చేస్తే అంటే అరౌండ్ 60% శుద్ధి అయ్యి ఉంది, ఎన్రిచ్మెంట్ అంటారు. అది 90% అయితే కనుక ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసుకోవచ్చు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం సాధారణంగా ఉపయోగించే యురేనియంని అంటే బాంబ్ కోసం కూడా వాడుకోవచ్చు. అంటే 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది వాళ్ళ దగ్గర, అది 90% అయితే న్యూక్లియర్ బాంబ్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ట్రంప్ స్టేట్మెంట్ ఏంటి, న్యూక్లియర్ అనేది ఉండకూడదు, యురేనియం అనేది అసలు ఉండకూడదని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒబామా గురించి ప్రస్తావిస్తాను నేను. ఒబామా కావచ్చు, ఒబామా ఉన్న సందర్భంలో కావచ్చు, అగ్రిమెంట్ కుదిరింది ఇరాన్కి అండ్ అమెరికాకు మధ్య. మేము న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకోము కానీ బట్ న్యూక్లియర్ పవర్కి అయితే మాత్రం మా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి. ట్రంప్ ఏమంటాడు, లేదు వాళ్ళ దగ్గర యురేనియం అనేది ఉండకూడదు, ఎప్పటికైనా న్యూక్లియర్ థ్రెట్ అది అని చెప్పి చెప్పుకొచ్చిన సందర్భం ట్రంప్ది. అంటే ఒక విధంగా చెప్పాలంటే బరాక్ ఒబామా చేసింది సమ్వాట్ అగ్రిమెంట్. ఏంటది, వాళ్ళు యురేనియం ఉపయోగించుకొని న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసుకోరు కానీ ఇదే యురేనియంని ఉపయోగించుకొని న్యూక్లియర్ పవర్ని అంటే విద్యుత్ ఒక విధంగా చెప్పాలంటే ఆ విద్యుత్ని ప్రొడ్యూస్ చేసుకుంటారనేది అక్కడ డీల్ కుదిరింది, సమ్వాట్ నడుస్తోంది. IAEA పర్యవేక్షణ కూడా ఉండింది దానికి సంబంధించి. బట్ ఎప్పుడైతే ట్రంప్ దీన్ని కెలికాడో ఇప్పుడు ఏమంటోంది, వీళ్ళు పట్టిన కండిషన్స్ ఏదో ఒకటి ఉంది కదా, మేము తయారు చేసుకుంటాం మా యుద్ధ సామాగ్రిని మేము తయారు చేసుకుంటాం, మేము న్యూక్లియర్ ఆ బాంబ్ని కూడా ప్రిపేర్ చేసుకుంటాం, ఏం చేస్తావో చేసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పుకొస్తుంది. అండ్ వాళ్ళు పట్టిన కండిషన్స్ ఇదొకటి. మరి సాధించిందేంటి, యురేనియం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే యురేనియంని పట్టుకుంటా అన్నాడు కదా, పట్టుకున్నాడా కనీసం ఒక పిడికిడు యురేనియంని చూపించాడా? అఫ్కోర్స్ చూపించడం అంటే సెన్స్ ఏదో చెప్పడం, మాటల్లో పిడికిడు పట్టుకోవడం, కానీ కనీసం ఇదిగో యురేనియం పట్టుకున్నాం, వెళ్ళాం, దాన్ని మేము నిర్వీర్యం చేసాం, ఇదేం చెప్పుకొచ్చాడా? లేదు. ట్రంప్ యుద్ధ మంత్రి లేకపోతే యుద్ధ శాఖ మంత్రి US సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెట్ కూడా ఏం చెప్తారు, వాళ్ళకి సంబంధించి ఆ యుద్ధ సామాగ్రినో లేకపోతే విమానాలను UAVని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ యూనిట్స్ మీద ధ్వంసం చేస్తూ ఉంటారు తప్ప యురేనియం పూర్తిగా మేము క్లియర్ చేస్తామని చెప్పి ఎక్కడ ఇప్పటివరకు నేనైతే స్టేట్మెంట్ వినలేదు. సో ఈ విషయంలో కూడా ఇరాన్ యురేనియం విషయంలో కూడా పూర్తిగా ట్రంప్ అండ్ కో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వడం కాదు, తేనె పట్టును కెలికింది ఒక మాటలో చెప్పాలంటే. ఇక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, 5th పాయింట్. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మిత్రదేశాల మద్దతు కరువైంది. ఏదో అంటూ ఉంటారు కదా, తాను చెడిందే కాక మనమంతా చెడగొట్టిందని చెప్పి ఒక మాట అంటూ ఉంటారు. ఇజ్రాయెల్తోని ఉన్న ఇష్యూతో కారణంగా ఇరాన్ను కెలుక్కుంది, ఇరాన్ మీద కెలికింది. అండ్ ఇక్కడ తన అరబ్ దేశాలను కూడా సాయం అందిస్తానని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కొంచెం క్లుప్తంగా నేను కాంటాక్ట్స్ ఇస్తాను. సో ఇక్కడ కువైట్, అలాగే ఖతర్, UAE అంటే దుబాయ్, సౌదీ, బహ్రెయిన్ ఇవన్నీ కూడా మిత్రదేశాలు కదా, సమ్వాట్ మిత్రదేశాలు కదా అమెరికాకు. అక్కడ వీళ్ళ బేసెస్ ఉన్నాయి కదా, అంటే వాళ్ళు బేసెస్ ఇచ్చారు కదా. సో ఈనాళ్ళు ఉన్నాడు, వాళ్ళ పనుల వల్ల వాళ్ళు చూసుకున్నారు. ఎప్పుడైతే ఇరాన్ మీద అటాక్ చేస్తుందో ఇరాన్ ఏం చేస్తుంది, అమెరికాను కొట్టలేక గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది. గల్ఫ్ దేశాలే బయటకు వచ్చేవన్నాయి, మమ్మల్ని రక్షిస్తాడు అనుకున్న ట్రంప్ మమ్మల్ని ఈరోజు నట్టేట వదిలేశాడు, నడి సముద్రం మధ్యలో వదిలేశాడని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చిన మాట ఇది, నేను అంటున్న మాట కూడా కాదు. దాడులు జరుగుతున్న క్రమంలో అంతేకాదు నేటో లాంటి కూటమిని మీరు మాకు అవసరం లేదు ఛీ పో అన్నట్టుగా అంతలా మాట్లాడని చెప్పి నేటో కూటమి మాట్లాడుకుంటుంది ఈరోజు. అండ్ దాంతోపాటు పశ్చిమ దేశాన్ని ఎంత చిన్నబుచ్చాడు ఈసారి అంటే కేవలం తన పరువు మాత్రమే తీసుకోవడం కాదు, అమెరికా పరువును కూడా తీసి పక్కన పెట్టేశాడు. అండ్ మిత్ర దేశాలుగా ఉన్నవో లేకపోతే ఆ మాత్రం ఈ మాత్రం సపోర్ట్గా ఉంటాయి అనుకున్నవో, పాకిస్తాన్ అంటే చిన్న చితక పనికి మన దేశాలు ఏమైనా ఉండుంటే ట్రంప్కి మద్దతుగా నిలిచుండాలేమో తప్ప కీలకంగా మాట్లాడుకునే ఏషియన్ కంట్రీస్లో కావచ్చు లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు ఈ యుద్ధం కారణంగా ఎంత దూరం అయ్యాడు. ట్రంప్ మాత్రమే దూరం కాలేదు, అమెరికాను సైతం ఈ దేశాలతో మిత్ర దేశాలతో దూరం జరిగేలా చేశాడంటలో అతిశయోక్తి లేదు. ఇది మిత్ర దేశాలకు మద్దతు కూడా కరువైన సందర్భం. మిత్ర దేశాలు కూడా మాకు అవసరం లేదు, మీ యుద్ధంలోకి రావు అంటూ చెప్పుకోవచ్చు అంటే ట్రంప్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్, ఇరాన్ రెసిస్టెన్స్. అసలు ఎవరైనా ఊహించారా ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఇంత గట్టిగా పోరాడుతుందని చెప్పి? కాబట్టి ఇరాన్ ఆ ప్రతిఘటన, ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన, వాళ్ళ కీ కమాండర్స్ నేవీ హెడ్ క్వార్టర్స్ని కూల్చేసిన, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేసిన, ఇలా కీలకమైన డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నా ఎక్కడా తగ్గలేదు. పైపెచ్చి ఇంకా తిరిగి పోరాడింది. ఏకంగా కొన్ని సందర్భాలు అయితే వాళ్ళ ఆ ఖండాంతర మిసైల్స్ని
ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిజైల్స్ లాంటివి కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. డియో గార్సియా వరకు ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఖండం మీద ఒక చిన్న ద్వీపం మీద దాడికి ప్రయత్నం చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పవర్ని, వాళ్ళ రెసిస్టెంట్, వాళ్ళ ప్రతిఘటనని చూపించింది. ఎంత కొడుతూ ఉంటే దెబ్బకు దెబ్బ అన్నంతలా వెళ్ళిందంటే అర్థం చేసుకోవాలి. సో ఇది ఇరాన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం మచ్చుకగా. ఇది 6th పాయింట్. ఇక్కడి నుంచి 7th పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. పాకిస్తాన్ మీడియేషన్. ఇంట్రెస్టింగ్ పాయింట్. పాకిస్తాన్ మీడియేషన్, మధ్యవర్తిత్వమా? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అని చెప్పుకుంటాం తప్ప ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న మెసెంజర్ యాప్లా పనిచేస్తుంది అనుకోవాలి. అదేంటి సచిన్ మెసెంజర్ యాప్లా అని అంటున్నాం అని చెప్పి మీరు అనుకోవచ్చు కాక, నేను చెప్తా. మీడియేషన్ పదం పాకిస్తాన్ చెప్తోందా? కానీ ఇరాన్ ఏముంటుంది, మా కండిషన్స్ను అమెరికాకు వినిపించేందుకు మాత్రమే ఒక సాధనంలా ఉంది పాకిస్తాన్ అనేది. నేను చెప్తున్న మాట కాదు, ఇరానే చెప్తోంది కదా. అంటే ఏంటి? మీడియేటర్ అంటే ఎవరు? మధ్యవర్తిత్వం వహించేవాళ్ళు. అంటే వాళ్ళ మాటని పట్టుకొని వీళ్ళని కన్విన్స్ చేసేలా చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి చెప్పేవాళ్ళని ఏమంటారు? ఒక భాషలో చెప్పాలంటే బ్రోకర్ అంటూ ఉంటారు. బహుశా ఇదేం పెద్ద తప్పు పదం కాదు, అంతే కదా. వాళ్ళు చెప్పిన మాటని ఇక్కడ చెప్పడం, ఈ చెప్పిన మాటని ఇక్కడ చెప్పడం, వీళ్ళు చెప్పిన మాట ఇక్కడ చెప్పడం, ఈ చెప్పిన మాటలు అక్కడ చెప్పడం, ఇటువంటి సిచ్యువేషన్ చేస్తుంది. అటువంటి ఒక బ్రోకర్ పాత్రను పాకిస్తాన్ పోషించిందన్నట్లు అతిశయోక్తి లేదు ఇక్కడ. ఈజిప్ట్, టర్కీ, అసలు వీళ్ళ మాట ఎక్కడ ప్రస్తావన ఎందుకు రాలేదు? ఈజిప్ట్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది కదా. ఖతార్, కువైట్ లాంటి దేశాలు కూడా ప్రయత్నం చేశాయి కదా. మరి వాటిని ఎప్పుడు పట్టించుకుని ఇరాన్ ఈరోజు ఎందుకు పాకిస్తాన్ పట్టించుకుంది? కారణం ఒకటే ఉండొచ్చు. ఏంటది? ఇక ఎవడూ లేడు కాబట్టి సరే వీడి ద్వారా పంపిద్దామని చెప్పి, ఎలాగా వీడికి పాకిస్తాన్తో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి కదా, సో కాల్డ్ రిలేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వీడికి చెవిన పెట్టి ఉండొచ్చు అంశాన్ని. ఇక రెండోది, పాకిస్తాన్ను అమెరికా బతిమాలని ఉండొచ్చు. అరే నాకు ఇప్పుడు యుద్ధం నుంచి బయటకు వచ్చాలి వై, ఎవడో ఒకటి పేరు చెప్పి సాకు చెప్పి నేను బయటకు రావాలనుకుంటున్నా. సో నువ్వేం చేస్తావంటే, నువ్వు వెళ్ళి ముందు ఇరాన్కి కాల్ చేసి ఇలా నా పలానా కండిషన్స్ ఉన్నాయి అని చెప్పు. నువ్వు నటించు, మధ్యవర్తిత్వం చేస్తున్నాను చెప్పి నటించు, ఏవో అక్కడ కథా కమ్యూనికేషన్ నడిపించు. నేను రోజు బయటకు వస్తా, ఇదిగో పాకిస్తాన్ చెప్పింది కాబట్టి నేను సీజ్ వరకు ఒప్పుకుంటున్నా అని చెప్తా. సో దట్ నేను ఇద్దరి నుంచి బయటకు వచ్చేస్తా, కొన్ని రోజులు బయటకు వచ్చేద్దాం అని చెప్పి పాకిస్తాన్తో లాలూచీగా, లేకపోతే ఈ సో కాల్డ్ ఉంటుంది కదా, ఇలా నడిపించి బయటకు వచ్చి ఉండుండొచ్చు. పాకిస్తాన్ మీడియేషన్ అనే మాట బహుశా చాలా లిటిల్ పదం కింద మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడు అనే మాట మీకు అనిపించచ్చు, సచిన్ ఎందుకు ఎంత స్ట్రాంగ్ మాట అంటున్నాడని చెప్పి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాకు ఇంకొక వ్యక్తికి మధ్య గొడవ జరుగుతోంది. గొడవ జరుగుతున్నప్పుడు బలమైన వ్యక్తి మధ్యలో ఉంటే సంధానకర్తగా కరెక్ట్గా ఉంటాడంటే, మధ్యవర్తిగా ప్రాపర్గా ఉంటాడా? లేకపోతే ఏదో నార్మల్ రోడ్డు మీద వెళ్ళిపోయే వ్యక్తి, లేకపోతే చాలా ఒక చిల్లరగా ఉండే వ్యక్తి మధ్యవర్తిత్వం ఇస్తే మాట వింటారా? సో మధ్యలో నిల్చున్న వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా, ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉండాలి కదా. ఎక్కడ ఏడుస్తుంది వీళ్ళకి? ఈ పక్కటి బ్యాచ్కి ఎక్కడ ఉంది అది? డబ్బులు లేవు, అడుక్కుతుంటాను బ్యాచ్. వీళ్ళ మాట వింటుందా ఇరాన్? ఇంట్రెస్టింగ్ అంశం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇరాన్కి పాకిస్తాన్ పెద్దగా పడి సావదు. ఎందుకని? ఇదే పాకిస్తాన్కి ఇరాన్కి శత్రువైన సౌదీతో సంబంధాలు ఉన్నాయి, ఇదే పాకిస్తాన్కి ఇరాన్కి శత్రువైన అమెరికాతో సంబంధాలు ఉన్నాయి. మరి అటువంటి ఇరాన్ ఎందుకు వీళ్ళ మాట వింటుంది? సో దిస్ ఈజ్ నాట్ ఏ మీడియేషన్, బట్ పాకిస్తాన్ ప్రొజెక్టింగ్ యాజ్ అ మీడియేషన్, బట్ ఇట్ ఈజ్ అ మెసెంజర్ యాప్. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇరాన్కి అమెరికాకి మధ్య ఒక సందేశాలు పంపించి ఒక పిచ్చి పౌరం లాంటిది పాకిస్తాన్. బహుశా పౌరాన్ని నేను ఇక్కడ కించపించే ఉద్దేశం కాదు, బట్ ఇక్కడ నేను అంటుంది మాత్రం పాకిస్తాన్ ఉద్దేశించి. ఇది ఈ పాయింట్ చాలా ఎక్కువగా ఎందుగా ఉన్న బట్ క్లారిటీ. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ పాయింట్, 8th పాయింట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. 8th పాయింట్ ఏంటి? ఇజ్రాయెల్ ఈజ్ అన్హ్యాపీ. ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ పూర్తిగా అసంతృప్తిగా ఉంటుంది. కారణం ఏమై ఉంటుంది? ఇజ్రాయెల్ అన్హ్యాపీ కారణం ఒకటే. ఇజ్రాయెల్ అనుకుంటుంది ఏంటి? పూర్తిగా అక్కడ రెజ్యూమ్ చేంజ్ అయిపోవాలి అని చెప్పి. కానీ రెజ్యూమ్ చేంజ్ కాలేదు. ఎలా అంటే తేనె తుట్టుని కలిపి వదిలేస్తుంది అమెరికా. హమాస్, హెజ్బుల్లా, హౌతీలు వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది ఇజ్రాయెల్. ఆ లోపలికి వెళ్ళింది. బంకర్ బస్టర్ బాంబ్స్ నుంచి అమెరికా దాడులు చేస్తున్నప్పటికీ, వాళ్ళ మొసాద్ లాంటి ఒక కీలకమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తో అయతుల్లా అలీ ఖమేనీని చంపేసినప్పటికీ, వాళ్ళు రిటాలియేషన్కి దాడులు చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ రిటాలియేషన్లోకి వెళ్ళిపోయిందే తప్ప ఎక్కడ కూడా సీజ్ ఫైర్కి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఆసక్తి కూడా చూపించలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటే, ఇరాన్ అనేది ప్రపంచ పట్టణంలో ఉండకూడదు. ఒకవేళ ఉన్న రెజ్యూమ్ ఉండకూడదు.
ఒకవేళ రెజ్యూమ్ ఏదైనా వచ్చినా కొత్త రెజ్యూమ్ రావాలి, అది అమెరికా ఇజ్రాయెల్ మాట వినే రెజ్యూమ్ రావాలనేది ఇజ్రాయెల్ ఇంటెన్షన్. బట్ అర్ధాంతరంగా మధ్యలో ముగించడం, అమెరికా దట్టు ముగించేయడం ఆబ్వియస్లీ అని హ్యాపీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెబనాన్లో ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే సీజ్ఫైర్ జరిగింది. ఇరాన్కి అమెరికాకి మధ్య సీజ్ఫైర్ జరిగినప్పటికీ కూడా లెబనాన్ మీద ఇప్పటికీ దాడులు జరుగుతోంది. ఇజ్రాయెల్ ఏముంటుంది, ఈ లెబనాన్లో జరుగుతున్న దాడులకి దీనికి, అంటే ఈ సీజ్ఫైర్కి లెబనాన్లో జరుగుతున్న దాడులకి ఎక్కడా సంబంధం లేదంటోంది ఇజ్రాయెల్. సో ఇట్ షోస్ ఇజ్రాయెల్కి అయితే మాత్రం ఇంకా యుద్ధం కంటిన్యూ చేయాలని ఉంది అని చెప్పి. సో ఇట్ క్లియర్లీ షోస్ ఇజ్రాయెల్ ఈజ్ అన్హ్యాపీ. ఇజ్రాయెల్ అయితే మాత్రం పూర్తిగా అసంతృప్తిగా ఉందనేది. ఇక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పాయింట్, స్ట్రాటజిక్ ఫెయిల్యూర్. ఇంట్రెస్టింగ్ పాయింట్. యుద్ధం స్టార్ట్ చేసి టార్గెట్ రీచ్ అవ్వకుండానే వెనక్కి తగ్గడం వల్ల అమెరికా తన ఇమేజ్ను కోల్పోయింది. ఇప్పుడు అక్కడితో అయిపోయిందా? ప్రపంచ దేశాలు అమెరికాకు భయపడే స్థితి భవిష్యత్తులో ఉండకపోతే ఏ చిన్న దేశమైన అమెరికాను ఎదిరించచ్చనే సిగ్నల్ని పంపించింది. స్ట్రాటజిక్ ఫెయిల్యూర్, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్. పోనీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా ఇప్పటికీ సక్సెస్ అయిపోయాం చెప్పి ఇలా ఊరికి సంఖ్యలు గుర్తేసుకుంటోంది కదా. మరి అలాంటప్పుడు జస్ట్ క్వశ్చన్ అమెరికా, ఎవరైనా మీ సోషల్ మీడియా హ్యాండిల్ తీయండి, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ తీసి జస్ట్ క్వశ్చన్, నువ్వు సక్సెస్ అయిపోయాయని చెప్పి గత వారం రోజుల నుంచి చెప్తూ ఉన్నావు కదా, అలాంటప్పుడు నీ దగ్గర ఉన్న కీలకమైన కమాండర్స్ని ఎందుకు మార్చేసావు? పాయింట్ కదా. సక్సెస్ అయ్యావన్నప్పుడు ఎందుకు మారుస్తారు? మార్చరు కదా. ఏదో తేడా కొట్టింది అనుకున్నప్పుడు, మనం అనుకున్న వ్యూహం బెడుసు కొట్టింది అనుకున్నప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు ఫర్ ద బెస్ట్. సో ఇరాన్ ఎక్కడ మార్పులు చేర్పులు చేయలేదు. వాళ్ళ రెజ్యూమ్లో చేంజెస్, ఆ ఎలిమినేషన్స్ జరగడం కారణంగా వాళ్ళు కొత్తగా గెరిల్లా స్ట్రాటజీతో వాళ్ళు వచ్చారు. బట్ ఇక్కడ నష్టమేం లేదు కదా, అమెరికాకు ఎక్కడ దూరంలో ఉంది. బట్ ఎందుకు మార్చారు? కీలకమైన సైనికాధికారులను మార్చారు. పాయింట్ కదా. సో ఇట్ షోస్ అ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్. ఈ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ని చెప్పడానికి వాళ్ళు కోల్పోయిన HQ-9 రీపర్ డ్రోన్స్ కావచ్చు, లేకపోతే F-15, F-35 ఫైటర్ జెట్స్, ఏకంగా 10ల సంఖ్యలో కోల్పోయిన సందర్భం. ఈ విమానాలను మొత్తం ఇలా వాళ్ళ యుద్ధ ఆయుధాలను కావచ్చు, లేకపోతే యుద్ధ చక్రాలు, వీటి గురించి మాట్లాడుకుంటే. సో ఇదంతా స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ కాదా? అమెరికా మా దగ్గర థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందనుకుంటే దాన్ని కూడా కొట్టిపాడేసింది. దాంతోపాటు అబ్రహం లింకన్ మీద దాడి చేసింది. సో ఇవన్నీ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్స్ కదా. అసలు శత్రు దుర్భేద్యం అనుకుంటూ ఉంటారు వాటన్నిటిని కూడా. బట్ వాటిని టార్గెట్ చేసింది ఇరాన్. హ్యాపీగా టచ్ చేయగలిగింది కొన్ని ఏకంగా లేపేసింది. కాబట్టి ఇది అమెరికా స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ కాదా? ఇట్ షోస్. నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. 10th పాయింట్ ఏంటంటే డొమెస్టిక్ ప్రెషర్. అమెరికాకు ప్రజాస్వామ్యం ఎంత రక్షణ ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది. ప్రజాస్వామ్యంలో సాధారణంగా ఎవరైనా గొంతెత్తి మాట్లాడచ్చు, బట్ అక్కడ ప్రజాస్వామ్యం వేళ్ళూనుకుపోతుంది. ఈరోజు ట్రంప్ చేసిన చర్యలకి అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నేవీ ఏకంగా సెనెట్లో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేస్తారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్, దాని గురించి నెక్స్ట్ పాయింట్లో మాట్లాడుకుందాం. అక్కడ జర్నలిస్టులు ఆన్ ఎయిర్లో తిడుతున్నారు ట్రంప్ని. అసలు మాకు ఎందుకు యుద్ధం, ఎవడో ఇజ్రాయెల్ కోసం మేమెందుకు యుద్ధంలోకి దిగాలి అని చెప్పి వాళ్ళు తిడుతూ ఉన్నారు. ట్రంప్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ట్రంప్కి ట్రంకు పెట్టు మోగినట్టు మోగిపోతుంది. సో ఇట్ షోస్ డొమెస్టిక్ ప్రెషర్ ఏ స్థాయిలో ఉంది అనేది. ఇరాన్ మోరల్ విక్టరీ, నైతిక విజయం అంటూ ఉంటారు కదా. ఇరాన్ నైతిక విజయం సాధించింది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాలా? అండ్ యూ కెన్ టాక్ ఆన్ దిస్. మీరే చెప్పచ్చు. అఫ్కోర్స్ అమెరికా విక్టరీ సాధించిందని చెప్పుకుంటూ ఉంది. కానీ ఏ విధంగా విక్టరీ సాధించింది, ఏ పాయింట్లో విక్టరీ సాధించింది? అమెరికా పెట్టిన ఒక 10 డిమాండ్లలో ఒక్క డిమాండ్లో నేను ఇరాన్ని డామినేట్ చేయగలని చెప్పి ఎక్కడ చెప్పగలుగుతోందా? బట్ ఉన్న సిచ్యువేషన్లో ఇరాన్ మాత్రం మోరల్ విక్టరీ కొట్టిందని చెప్పడానికి మాత్రం చాలా గట్టిగానే రీజన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ లెక్కేసుకుంటే మనం మాట్లాడుకున్న బిగినింగ్లో మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ దీనికి సరిపోతాయి. ఎందుకంటే ఈరోజు ట్రంప్ని ఏకంగా ఒక బూతు పదాలు వాడేంతలా, తన ట్రూత్ అకౌంట్లో బూతు పదాలు వాడి ఒక మెసేజ్ పంపించేట్లా అమెరికా అధ్యక్షుడు అయ్యింది. సో అంతలా అమెరికాని ఈరోజు ఇరాన్ తీసుకొచ్చింది. సో దట్ షోస్ ఇరాన్ మోరల్ విక్టరీ కొట్టిందని చెప్పి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పాయింట్, 12th పాయింట్, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. శాంక్షన్స్ ఫెయిల్డ్. ఎన్ని శాంక్షన్స్?
ఎన్ని శాంక్షన్స్ యుద్ధం గురించి ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ జనవరి 21 అనుకుంటా ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2025 మొదలుపెట్టి 2026 వరకు కూడా 2025 జనవరి 21న ప్రమాణ స్వీకారం చేశారనుకుంటా. సబ్జెక్ట్ ది కరెక్షన్ హిట్ అగైన్. జనవరిలో మాత్రం కన్ఫర్మ్. ఆ రోజు నుంచి శాంక్షన్స్ ఎన్ని విధించినా ఎవరూ బెదరలేదు, ఎక్కడా బెదరలే. రష్యా సపోర్ట్ ఇచ్చిందా? ఇచ్చింది. ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇచ్చిందా అంటే ఎస్, అమెరికా సిఐఏ చెప్పిన మాట, కానీ ప్రూవ్ చేయలేకపోయింది. చైనా అమ్యునేషన్ సపోర్ట్ ఇచ్చిందా? ఇచ్చింది. ప్రూవ్ చేశారా? చేయలేకపోయారు. శాంక్షన్స్ ఫలించాయా? ఫలించాయి. ఫలించలేదా? లేదు. సో ఈ శాంక్షన్స్ అనేవి అమెరికా మరి ముఖ్యంగా ట్రంప్ని ఫెయిల్యూర్కి దింపేశాయనేది వినిపించమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేసినప్పుడు శాంక్షన్స్ ఫెయిల్ గురించి. సో నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా ట్రంప్ను తన ప్రొఫైల్ని పూర్తిగా దిగజార్చేశాయి అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం. సో పూర్తిగా అయితే మాత్రం ట్రంప్ ఓడిపోయాడు అనే మాట కన్నా అమెరికాను కూడా ఓడించేశాడు. ఇంతవరకు అగ్రరాజ్యం అన్బీటబుల్, ఏ దేశం మీదకైనా యుద్ధానికి వెళ్ళగలదు, ఏ దేశాన్నైనా చిత్తుగా ఓడించేయగలదు అనుకున్న అగ్రరాజ్యం పొగరుని అణిచేసిన యుద్ధం ఇది. తనకు కావాలనుకుంటే ఏదైనా సాధించగలను, ఏదైనా లాక్కోగలను అనుకున్న అగ్రరాజ్యం పొగరుని పూర్తిగా పటాపంచలు చేసిన యుద్ధం ఇది. ఆయిల్ దాహానికి మంటతో చల్లార్చిన యుద్ధం ఇది. వింటున్నారా ఈ మాట? ఆయిల్ తాగేయాలనే దాహాన్ని మంటలతో చల్లార్చిన యుద్ధం ఇది. ట్రంప్ లాంటి పొగరు వ్యక్తులను కూడా లెక్క చెయ్యం. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, వాళ్ళు ఆ దేశాన్ని ఎంత ప్రేమిస్తారో చెప్పుకోవచ్చు. ఏకంగా 1.4 కోట్ల మంది రోడ్ల మీద సిద్ధంగా ఉన్నాం, మేము కనుక మీరు యుద్ధానికి దిగితే లేపేయాలనుకుంటే మానవ హారంలా మారి వాళ్ళ పవర్ ప్లాంట్స్ని వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు, వాళ్ళ ఎనర్జీ సెక్టర్స్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నారు, మానవ హారంలా మారి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇదేమే ఆఖరి రోజు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ప్రపంచ దేశాలు ఎన్ని వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ తలొగ్గలేదు. కలిసికట్టుగా ఉంటే ఎంతటి పొగరకిత్తకైనా గట్టిగా సమాధానం చెప్పచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన యుద్ధం ఇది. ఎన్ని శాంక్షన్స్ విధించినా నిలదొక్కుని పోరాడతామని చెప్పి ప్రూవ్ చేసిన యుద్ధం ఇది. యుద్ధం నేను ఒక్కడే చేస్తా, నేను బలహీనుణ్ణి, కానీ బలవంతుని ఢీకొట్టేటప్పుడు బలవంతుడు గెలవకపోయినా బలహీనుడు గెలిచి నిలబడి పోరాడితే గెలిచినట్టే అని చెప్పి నిలబడి ప్రూవ్ చేసిన యుద్ధం ఇది. పొరుగింటిలో ఉంటూ నాకు బాణం వేస్తే, పొరుగింటిలో ఉండి శత్రువుకు స్థానం కల్పిస్తే శత్రువుని కాదు పొరుగింటినే కొడతా అని చెప్పి ప్రూవ్ చేసిన యుద్ధం ఇది. సో చాలా పాయింట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి మాట్లాడుకోవాలంటే. సో మీరేమనుకుంటున్నారు? ఏ పాయింట్లో ట్రంప్ బాగా దెబ్బ కొట్టాడు, లేకపోతే ట్రంప్కి బాగా దెబ్బ తగిలిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఈ యుద్ధం ట్రంప్ ఓడిపోవడానికి మనం మాట్లాడుకునే దాదాపుగా 10 నుంచి 12 పాయింట్లు, 13 పాయింట్లు. మీరే పాయింట్ అనుకుంటున్నారు? మీకే పాయింట్ మీ మనసుకు బాగా దగ్గరైంది? మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్.